గోదావరి నదిలో వృధాగా పోతున్న నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్న ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా కన్నేపల్లి పంప్ హౌస్ వద్దకు వెళ్లనున్నారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ కన్నేపల్లి పంప్ హౌస్ను సందర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు దెబ్బతిన్నాయన్న సాగుతో ప్రస్తుత ప్రభుత్వం 2 ఏళ్లుగా ప్రాజెక్టులో నీళ్లు ఆపడం లేదని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్కు సంబంధం లేకుండా కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని, ప్రతిరోజు 1 టీఎంసీ నీరు వృధాగా పోతున్నా సీఎం, స్థానిక ఎమ్మెల్యే చోద్యం చూస్తున్నారని పుట్ట మధుకర్ విమర్శించారు. ఇక కేటీఆర్ పర్యటన సందర్భంగా నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కన్నెపల్లి పంప్ హౌస్ను సందర్శించి కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ప్రతిరోజు 10,000 క్యూసెక్కుల పైచిలకు నీళ్లు సముద్రంలో వృధాగా కలిసిపోతా ఉన్నాయి. మేడిగడ్డ మీద వీళ్లకు కక్ష ఉండొచ్చు, కానీ కన్నెపల్లి నుంచి వాళ్ళ మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా ప్రతిరోజు 1 టీఎంసీ నీళ్లు గుంజే అవకాశం ఉన్నది. దీని ద్వారా పైనున్నటువంటి అనేక ప్రాజెక్టులు నింపుకునే అవకాశం, ఎల్లంపల్లి కావచ్చు, మీద మిడ్ మానేర్ కావచ్చు, ఎల్ఎండి కావచ్చు, కొండపోచమ్మ మల్లన్న సాగర్ దాకా కూడా నీళ్లు నింపుకునే అవకాశం ఉన్నది. ఈ సమాజానికి చూపించబోతా ఉన్నాడు కేటీఆర్ గారు. కనుక దీన్ని దిగ్విజయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కోరుతా ఉన్నా. దీని ద్వారానైనా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరుస్తుందని, అక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ ఎమ్మెల్యే ఈ ప్రాంత ప్రజలను, రైతులను కాపాడుకోవడానికి ఆలోచిస్తారని, ఇవాళ బ్యారాజ్ల ద్వారా నీళ్లు నింపకపోవడం వలన ఒక పై భాగంకి కాదు, ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా ఇప్పటి వరకు గ్రౌండ్ వాటర్ పెరగలేదు. ఇప్పటి వరకు ఈ వర్షాభావంతో ఎక్కడ కూడా చెరువులలో, కుంటలలో నీళ్లు